సూర్యకి చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ. ఏదైనా నచ్చకపోతే ఎవ్వరినైనా ఎదిరిస్తాడు. 16 ఏళ్ల వయస్సులోనే నాన్నని ఎదిరించి వెళ్ళిపోతాడు. ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ కూడా అదే ప్రవర్తన కంటిన్యూ చేస్తాడు. అది నచ్చక ఆర్మీ చీఫ్ డిస్మిస్ చేస్తాడు. బతిమాలితే ఒక్క ఛాన్స్ ఇస్తాడు. తన ప్రవర్తన బాగున్నట్లు సైక్రియాట్రిస్ట్ దగ్గర సంతకం తీసుకురమ్మంటాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని తిరిగి ఆర్మీలోకి వెళ్ళాడా లేదా? కోపాన్ని కంట్రోల్ చేసుకుని తిరిగి ఆర్మీలోకి వెళ్ళాడా లేదా సూర్యలో మార్పు వస్తుందా? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే కథ. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలైట్ హీరో అల్లు అర్జున్. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఆర్మీ సోల్జర్గా అదరగొట్టేశాడు. తన మేకోవర్, యాటిట్యూడ్, ఎమోషన్ అన్నింట్లో వేరియేషన్స్ చూపించాడు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ గ్లామర్‌కే పరిమితమైంది. నటన కూడా యావరేజ్. తండ్రి పాత్రలో అర్జున్ రాణించారు. అల్లు అర్జున్, అర్జున్ సీన్లు ఎఫెక్టివ్‌గా ఉంటాయి. శరత్ కుమార్ విలన్ పాత్రలో మెప్పించాడు. చారు హాసన్, సాయి కుమార్ కీలకమైన పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్, పోసాని కామెడీ ఓకే. రాజీవ్ రవి కెమెరా పనితనం టెక్నికల్‌గా ఓ హైలైట్. ఆర్మీ లొకేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌లో తన సినిమాటోగ్రఫీ హై స్టాండర్డ్స్‌లో ఉంది. మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది. పాటల్లో ఒకట్రెండు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుండాల్సింది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ టెరిఫిక్‌గా కంపోజ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. వక్కంతం వంశీ రాసిన డైలాగులు విజిల్స్ వేయించాయి. నా పేరు సూర్య ఇంటెన్స్ ఉన్న దేశభక్తి సినిమా. ఈ కథకే కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఊర మాస్ సన్నివేశాలు. అల్లు అర్జున్ క్యారెక్టర్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. తన అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని ఒక్కడే నడిపిస్తాడు హీరో. ఒకట్రెండు సీన్లు మినహా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఫాస్ట్ గా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్లు బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కాస్త స్లోగా ఉంటుంది. బన్నీ తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి సీన్ ని నిలబెట్టాడు. ఇక స్టోరీ, పాత్రలు బలంగా రాసుకున్న డైరెక్టర్ వక్కంతం వంశీ దాన్ని తెరపై మరింత అందంగా చూపించలేకపోయాడు. స్క్రీన్ ప్లే లోపంతో సెకండ్ హాఫ్ సాగదీతగా ఉంటుంది. మదర్ సీన్ సరిగా కనెక్ట్ అవ్వలేదు. అలాగే చివర్లో దేశం కోసం చెప్పించిన డైలాగులు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. లాస్ట్ సాంగ్ కూడా సినిమా స్పీడ్ కు అడ్డంగా మారింది. ఓవరాల్ గా నా పేరు సూర్య డిసప్పాయింట్ మాత్రం చేయదు. సమ్మర్ లో మాస్ మసాలా మూవీ. అల్లు అర్జున్ కోసం ఒక్కసారి హ్యాపీగా చూడొచ్చు.